హాయ్! హలో! నమస్తే ఫ్రెండ్స్. వెల్కమ్ టు మై ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది నా ఛానల్‌లో ఫస్ట్ వీడియో. ఏ వీడియో షేర్ చేయాలి అన్న ఆలోచనలో ఉన్న నాకు కిచెన్ టూర్ షేర్ చేద్దాం అనిపించింది. ఈ హౌస్‌కి మేము మూవ్ అయితే 2 మంత్స్ అట్లా అవుతుంది. ఓన్ హౌసే. సో, దానికి మేము అక్రిలిక్స్‌తో వుడ్ వర్క్ చేయించాము. చాలా తక్కువ స్పేస్‌లో మేము మా కిచెన్‌ని చాలా ఎఫెక్టివ్‌గా యూజ్ చేసి వుడ్ వర్క్ అయితే చేయించుకున్నాం. దట్ టూ వాస్తు ఫాలో అవుతూనే చేయించాము. సో, ఇవన్నీ నేను ఎట్లా చేయించాను, ఏంటి అనేది మీకు ఓవరాల్‌గా ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం అని అనుకుంటున్నాను. ఇది మొత్తం మా కిచెన్ లుక్ అయితే ఇట్లా ఉంటది. ఇది ఒక మాదొచ్చేసరికి బిల్డర్ ఇచ్చింది ఓపెన్ కిచెన్. దట్ టూ బ్రేక్‌ఫాస్ట్ కౌంటర్ అనేది అటాచ్ చేసి కట్టిచ్చారు. సో, మాకు ఫ్రిడ్జ్ యాక్సెస్ అనేది కొంచెం ఈజీగా ఉంటదని మేము బ్రేక్‌ఫాస్ట్ కౌంటర్‌ని బ్రేక్ చేయించాము. అండ్ మోర్ ఓవర్ గ్రానైట్ అయితే ఇచ్చేశారు. సో, మేము హాప్ పెట్టుకోవడానికి గానీ, వాటిలకి గానీ ఆప్షన్ లేకుండా అయితే అయిపోయింది. సో, ఇది పైన సీలింగ్ లైట్స్ అయితే 3 ఇచ్చాము. ఒక 2కి ఒక కనెక్షన్, మధ్యలో దానికి ఒక కనెక్షన్. అండ్ మోర్ ఓవర్ మొత్తం అన్ని రూమ్స్‌లోనూ ఆహ్, ట్యూబ్ లైట్స్ అయితే ఫిక్స్ చేయించాము. జనరేటర్‌కి అవైతే కొంచెం తక్కువ పవర్ లాగుతాయి అని చెప్పి. సో, ఓవరాల్‌గా కిచెన్ లుక్ అయితే ఇట్లా ఉంటది. షీట్స్ చూపిస్తున్నాను కదా! ఇది అక్రిలిక్ షీట్స్ అనమాట. కొంచెం గ్లాసీ ఫినిష్ వస్తాయి. గ్లాసీ కాదు, హై గ్లాసీ కంటే నెక్స్ట్ లెవెల్ అనుకుంటా అక్రిలిక్ అంటే. సో, అది. హ్మ్. ఇక్కడ బేసిక్‌గా కిచెన్ ఎట్లా ఉంది. మేమిక్కడొచ్చేసరికి వైట్, బ్లాక్ అండ్ బేజ్ కాంబినేషన్ ఫాలో అయ్యాం. మొత్తం వైటే చేయిచ్చేస్తే బాగుండేది అని అనిపించింది తర్వాత. కింద మరకలు పడతాయి అన్న ఒక ఉద్దేశంతో మేము అలా బేజ్ అనే ఆప్షన్‌కి వెళ్ళాల్సొచ్చింది. అది మా డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియా అయితే కొంచెం చిన్నగానే వచ్చింది. బట్ నేను దాన్ని ఇంకొకసారి అయితే మీకు చూపిస్తాను. హ్మ్. ఇది ఓవరాల్‌గా మా కిచెన్ లుక్. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి, ఎక్కడెక్కడ ఏమేమి సర్దుకున్నాను, ఎట్లా ఉన్నది అనేది. ఇది పార్టీషన్ అనమాట హాల్‌లో నుండి కిచెన్‌కి. ఇక్కడ మధ్యలో గ్లాసెస్ అనేవి రావాలి. ఇక్కడ నేను కుండ పెట్టిందుంది చూసారా? అదొచ్చేసరికి ఆహ్, ఓవెన్ పెట్టుకోవడానికని పెట్టాం. ప్రెజెంట్ అయితే కుండ పెట్టుకున్నాను. ఈ లైట్స్ వచ్చేసరికి నేను ట్రూబ్ బజార్‌లో కొనుక్కొచ్చాను. 500 ఆర్ 600 అట్లా పడ్డాయి. బట్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. నాకు వైట్‌లో పెద్ద కనిపియలేదు. బ్లాక్‌లో వెతకాల్సింది నేను. ఇది మాకు ఫ్రిడ్జ్‌కి కావాల్సిన ఏరియా. నెక్స్ట్ ఒకవేళ ఇంకొక ఫ్రిడ్జ్ మార్చినా కూడా పట్టే గ్యాప్‌లోనే తీసుకున్నామనమాట. హ్మ్. ఇక్కడ నేను మీకు చెప్పే ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే, ఎలక్ట్రిక్ అప్లయెన్సెస్ ప్రెజెంట్ ఉన్నాయి పట్టే స్పేస్ వదిలేసుకుని వుడ్ వర్క్ అయితే చేయించకండి. తర్వాత మనం ఏం కొంటాం, ఎంతెంతవి కొంటాం అన్నది ఐడియా లేదు. సో, మేము ఇలా పైకి లెగిసేటట్టు మోడల్ ఇచ్చేసాం. ఎందుకంటే మాకు అక్కడ చిమ్నీ పెట్టాలి అంటే ఇది తప్ప ఇంకొక ఆప్షన్ లేకుండా పోయింది. సో, కింద దాంట్లో స్టీల్‌వి, పైన దాంట్లో ప్లాస్టిక్‌వి అట్లా డిఫరెంట్‌గా నా యూసేజ్‌ని బట్టి నేను ఆర్గనైజ్ చేసుకున్నాను. ఫ్రీక్వెంట్‌గా వాడేవి ఇందులో ఆహ్, ఇలా ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. కిందొచ్చేసరికి నేను ఒక మంచి ఐకియా ర్యాక్ అయితే ఉంది నా దగ్గర. ఆ ర్యాక్‌లో ఆయిల్ బాటిల్స్‌ను, నెక్స్ట్ రోలు ఇలా చిన్నవి పెట్టుకున్నాను. ఒక షెల్ఫ్ అయితే మాత్రం ఏమన్నా పెద్ద వస్తువులు పెట్టడానికి అవసరం అవుతుంది అన్నట్టు ఓపెన్‌గానే ఉంచేశాను. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఏమైందంటే మాకు డ్రావర్స్ కూడా ఎక్కువ రాలేదు. చెప్పాను కదా! కిచెన్ స్పేస్ చాలా తక్కువ ఉందని. ఓవరాల్‌గా ఒక 5 డ్రావర్స్ వచ్చినాయి. వాటిని కూడా నాకు నచ్చినట్లు నేను ఆర్గనైజ్ చేసుకున్నాను. అండ్ ఈ మూల అయితే బరువు ఉండాలి అని అన్నారు కాబట్టి నేను గ్యాస్ బండలు బయట యాక్సెస్ ఇవ్వడం అనేది నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మళ్ళీ అక్కడైనా ప్లేస్ వేస్టే కాబట్టి. సో, అక్కడే ఇచ్చేసాను. స్టవ్ అయితే ఇది ప్రెస్టీజ్‌ది క్రాంప్టన్ చిమ్నీ. ఇది ఎందుకు కొన్నామంటే ఇది ఆటో డిటెక్ట్ అయ్యి పొగ రాంగానే ఆటో డిటెక్ట్ అయ్యి అదే ఆన్ అవుతుందనమాట. జస్ట్ నార్మల్ మ్యాట్ ఒకటేసాను. ఇది లైక్ మీషోలో ఆర్డర్ పెట్టినట్టున్నా. హ్మ్. సో, ఇది యూనిట్. నెక్స్ట్ 3 డ్రావర్స్ ఇట్లా ఉన్నాయి. నాకు పుల్ ట్రాక్ కూడా రాలేదు. యాక్చువల్లీ నాకు పుల్ ట్రాక్ అంటే చాలా ఇష్టం. బట్ అవన్నీ రావాలంటే చాలా పెద్ద కిచెన్ ఉండాలి అన్న విషయం నాకు కొ మొత్తం వుడ్ వర్క్ చేయిస్తున్నప్పుడు గానీ అర్థం కాలేదు. అండ్ మోర్ ఓవర్ ప్లేట్స్ ఫిక్స్ చేసే గ్యాప్ ఈ సైజ్ కూడా కరెక్ట్‌గా పెట్టలేదు వుడ్ వర్క్ చేసినోళ్ళు. మన దగ్గరున్న ప్లేట్‌లో మ్యాక్సిమం సైజ్ ప్లేట్ పెట్టి అంత డెప్త్ పెట్టించుకోండి డ్రావర్స్. అండ్ మోర్ ఓవర్ స్టీల్‌వి అయితే ప్రాబ్లమ్ ఉండదు. బట్ ఇవొచ్చేసరికి
వేరే మోడల్ అయిపోవడం వల్ల ఏమో కానీ పట్టలేదు. అండ్ మోరోవర్ వాటర్ ప్యూరిఫైయర్కి పెట్టించాము, బట్ కిందకు వచ్చింది మా ట్యాప్. ఏం చేయలేము, కొన్ని కొన్ని విషయాలు మార్చాలి అని అంటే అన్నీ కొత్త వస్తువులే కదా. మెస్టోర్ కలర్ కొంచెం డిఫరెంట్ అయ్యింది, బట్ కనిపిస్తుంది అన్నట్టు ఇచ్చాము. ఇప్పుడు డిఫరెంట్గా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ నేను ఒక ర్యాక్ పెట్టుకుని అందులో ఉల్లిపాయలు, ఎగ్స్ అలాంటివన్నీ స్టోర్ చేసుకుంటూ ఉంటాను. నార్మల్ సింపుల్గా ఎలా ఆర్గనైజ్ చేస్తాం ఏంటి అనేది. దాని పక్కన ఉన్నది మాత్రం నేను ఓవెన్ పెట్టుకోవడానికని చేయించుకున్నాను. బట్ ప్రెజెంట్ అయితే కుండ ఇంకెక్కడా సరిపోవట్లేదు, అందుకని అక్కడ పెట్టాను. దాని కింద అయితే మాత్రం అన్ని అప్లయన్సెస్ పెట్టుకోవడానికని ఫిక్స్ అయిపోయాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కౌంటర్. ఈ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ అనేది మాకు చాలా స్పేస్ని కలిసి వచ్చేలా చేసింది. లైక్ చెప్పాను కదా, ప్లేట్స్ అయితే సరిపోలేదు అని. మిగిలిన ప్లేట్స్ అన్నీ ఇక్కడే పెట్టాను. అండ్ పెద్ద పెద్ద వస్తువులు ఇవన్నీ. మోరోవర్ అవన్నీ ఏంటంటే రిమూవబుల్ అనమాట. ర్యాక్స్ అన్నీ రిమూవబుల్ ర్యాక్సే ఇచ్చారు, కావాలనుకుంటే రిమూవ్ చేసేయచ్చు. ఇది మా సింపుల్ కిచెన్ టూర్. చాలా తక్కువ బడ్జెట్లోనే చేయించాము. మీకు కనుక నా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. స్టే ట్యూన్, స్టే కనెక్టెడ్ అండ్ బాయ్ బాయ్.